అబ్బా సార్ బోడీ అయిందా? అయింది కానీ అప్పు లేదు. బాబా ఇంటికి చుట్టాలు వచ్చారు, కాస్త పరువు నిలబెట్టు. ఇదిగో ఒక్క స్పెషల్. దరిద్ర పెళ్లికి వడగలవానని చుట్టాలు కూడా ఇదిగో ఇవాళ మట్టుగా ఇస్తున్నాను, తీసుకో. హై క్లాస్ అనాథ గారు తీసుకోండి. నా పేరు అరుణండి. ఓ అనాథరుడు గారు ఇందండి. నాకేం తక్కర్లేదండి. రక్షించారండి. తీసుకోండి బాగు. పంచదార ఎక్కువైందా? ఇది టీయా? అవునండి, స్పెషల్ టీ మీకోసం తయారు చేయించాను. మా టీ కొట్టు అప్పలస్వామి అమృతంలా తయారు చేస్తాడు. మేమంతా అమందానంద కందళత హృదయారవిందాలతో ఆస్వాదిస్తాం, మీరు ఆస్వాదించండి. తీసుకోండి. ఏమండి, నాకు తెలియగలుగుతాను, బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పనిచేసే మీరు ఎందుకు ఇలా వచ్చినట్టు? ఎందుకేమిటి, బోర్ కొట్టి. బోరా? అవునండి, 3 పూట్ల భోజనం చేయడం, మొన తీసుకో పడుకోవడం తప్ప అక్కడేం పని లేదండి. నిజమే? అవునండి. 3 పూట్ల భోజనం చేయడం ఎంత అదృష్టం అండి. అదేమిటండి, కష్టపడకుండా తిని కూర్చోవడం అదో అదృష్టమా? అది నాకు నచ్చదు. కాయ కష్టం చేసి నిజమైన జీవితం గడపాలని వచ్చాను. ఏమండి, నాకేమన్నా పని చూసి పెట్టారా? చచ్చంపండి, మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని సామెత చెప్పినట్లు నాకే గతి లేదు, మీకెక్కడ చూడండి. ఏమండి, ఉద్యోగాలు సులభంగా దొరకవా? మీరు నిజంగా హై క్లాస్ రాదలేనండి. మీ వాలకం చూస్తే ఈ లోకాన్నే చూసినట్లేరు. అవునండి, చూడలేదు. ఈ లోకాన్ని, ఈ లోకంలోని వింతల్ని చూడాలని, చూసి ఆనందించాలని వచ్చాను. ఏమండి, మీరు చాలా మంచి వాళ్ళలా ఉన్నారు. నాకు లోకాన్ని దగ్గరుండి చూపిస్తారా? నా దగ్గరుండి లోకాన్ని చూడాలంటే ఫుడ్ అంటే 3 పూటలు పస్. పర్వాలేదండి, మీతో పాటే నేను. మీ ఇంకా రాలేదయ్యా, నేను అదే చూస్తున్నాను. అసలు సంతకెళ్ళిందంటేనే నాకు భయం. ఎందుకో? ఏం పేచీలు తెస్తుందో అని. అయితే పంపమాక. పంపకపోతే ఎలా జరుగుతుంది? మగ దిక్కులేని సంసారం. అత్త, నా మాటిని రాణికి తొందరగా పెళ్లి చేసేసి అల్లుని ఇంట్లో పెట్టుకో. అదంత తేలిక. నచ్చిన సంబంధం కావాలి, కట్నాధారం కుదరాలి. ఆ బెంగ నీకేం అక్కర్లేదు. రాణి నాకు ఇచ్చి పెళ్లి చేయి, కట్నం నేనే ఎదిరించి నువ్వు చెప్పినట్టు నీతో పడి ఉంటాను. ఇదిగో అత్త, తప్పితే ఈ చెప్పుచ్చుకుని కొట్టు, కొత్తది కూడా. అదిగో వచ్చిందిగా, ఆ మాట ఏదో దాన్ని అడుగు. ఓయ్ నాయనో, రాణిని అడగడమే అది లేని సమయంలో కదా నిన్ను చదువుతుంటా. భగవంతుడే ఉంటాడు. రాణి 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 పటికి బెల్లం నాకు పోతే పోయింది లేదు, అంతకంటే తీయంది ఇవ్వు. దానికే ఇస్తాను. పెద్దమ్మా, ఇదిగో నువ్వు చెప్పిన సరికి లక్ష్మీ తెచ్చేసా, ఇందా. రాణి, ఇంట్లో మగదిక్కు లేదని మీ అమ్మ ఎంత అదైపోతుందో తెలుసా? ఆ సంగతి నువ్వు చెప్తేగా నాకు తెలీదా? తెలుసు, నీకు తెలుసు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని కూడా నీకు బాగా తెలుసు. ఇదిగో దాసు, ఈ ప్రేమ గీమ అంతా నువ్వు పెళ్లి చేసుకోబోయే కనకంతో చెప్పు. దాంతో అది కనకం కాదు, సునకం, మేనరికం అని దాని బాబు రోజు నా ప్రాణం తీస్తున్నాడు. నిజం చెప్పాలంటే అదంటే నాకు ఇష్టమే లేదు. అబద్ధం అయితే దీంతో టప్పని కొట్టు. చచ్చా, దాంతో ఒక మొహమా, సుంచు మొహం, తప్ప మొహం, జలక మొహం. సరే గాని ఈ సంగతి కనకంతో చెప్పనా? దాని బాబుతో చెప్పు. ఎన్నాళ్ళకి చెయ్యేసారా? ఏమిటిది, నడిదిలో మగాడిని కూడా చూడకుండా. దాసు, నువ్వు నిజంగా మగాడివేనా? ఇదిగో మీసు, గడ్డం కూడా రోజు తీసుకుంటున్నా. అయితే ఈ సరుకులన్నీ ఎవరి వాళ్ళకి చేస్తూ పెద్ద మగడుగా ఎవడు కాదన్నాడే అండి, ఎంత బరువైనా సరే. సుబ్బయ్య మామ గారికి. సుబ్బయ్య బాగా అమ్మా. అత్త, నువ్వు నవ్వుతున్నావా? అది అసలే అల్లరిది, దాని జోలికి ఎందుకు వెళ్ళావు? మళ్ళీ వెళ్తే చెప్పు తీసుకొని కొట్టు. దీన్ని తీసుకెళ్లి రాణి చేతి కట్టావు, కట్టిన వెంటనే దీని మహిమ చర్మంలోంచి కండల్లోంచి గుండెలోకి పాకి నీ వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తుంది. అట్లా కాకపోతే నీ చెప్పుతోనే కాదు, నా చెప్పుతో కూడా క్షణమన కొట్టు దాసు. ఎంత మాట, ఎంత మాట. వెంటనే కట్టేస్తా, లక్కీ ఛాన్స్ కొట్టేస్తా.
నువ్వు ఇక్కడే ఉండు. త్వరగా రా, నాకు వేళ వస్తుంది. దేనికి? దీనికా? దాసు రా కాసు. ఆయా పండ. చెప్పు. శాంతం శాంతం శాంతం. ఏ రాణి దారిలో పడలేదా? దారిలో కాదు, నా నెత్తి మీద పడింది. ఉంగరం మహిమ. నోర్మై, ఛీ! ఊళ్ళో వాళ్ళ బత్తాలు గంపలు కిరసనాయి డబ్బాలు నా నెత్తి మీద మోయించింది. చాలా అవును, నీకు చాలు. వశీకరణ ఉంగరం, వశీకరణ ఉంగరం. ఉంగరంలో ఏ లోపం లేదు, అంతా నీ పిసినారతనంలో ఉంది. డబ్బులు ఇవ్వడానికి చేతులు రాలేదు కానీ మహిమ కావాలట, మహిమ. నీ నక్షత్రం రాణి నక్షత్రం చూసి పాద్యములోగా పెట్టుకోవలసిన ఉంగరం తెస్తే విధిగడిలో వచ్చేదాకా డబ్బులు ఇవ్వలేదే. మరి ఆ సంగతి ముందే ఏడవలేదే. నువ్వు వినిపించుకుంటేగా ఇట్లా ఉంగరం తీసుకున్నావు, అట్టా కుర్రమన్నావు. అరే కాసు, జరిగింది ఏదో జరిగింది. ఇంకొక మంచి ఉంగరం తెచ్చి పెట్టరా. ఉంగరాలు పనిచేయ కానీ ఒక 10 రూపాయలు. 10 రూపాయలు పనిచేస్తాయా? కాదు, ఒక మహత్తరమైనటువంటి స్థాయిత్వం ఉందట. అది గాని సంపాదిస్తే నా స్వామి రంగా దాసు, నువ్వు రాణి హీరోయిన్ లాగా డ్యూట్లు పాడుకుంటూ చెట్లు ఏమిటి, ఏర్లు ఏమిటి, పుట్టలేమిటి, అబ్బా ఒకటే జరగచ్చు. అలాగా? నిజమా? ఒరే కాసు, కాసు, ఆ తాయితే తెచ్చిపెట్టరా, ఆ తాయితే తెచ్చిపెట్టరా. నీ పిండా కొడుకు అటు చూడరా, అటు చూడరా. వాడి కోసం ఇంత దూరం అది అన్నం మోసుకొచ్చింది. నిన్నగాక మొన్న వచ్చాడు వాడు, దానితో ఇకలు పక్కపక్కలు చూస్తుండే కర్మ నాకు పట్టిందిరా. అబ్బా, అయ్యో అయ్యో, అది ముద్దలు కలిపి వాడి నోట్లో పెట్టడం, వాడు హాయిగా తినడం. ఎంత అదృష్టం చేసుకున్నాడు రా దొంగ గారిదే కొడుకు. వాడి కడుపు నిండుతోంది, నా కడుపు మండుతోంది. అందరూ వాడికి ఏమన్నా నేను తక్కువ? లేదే. బుద్ధిలో ఏమన్నా తక్కువ? బుద్ధిలో తక్కువేరా? ఎలా రా? అలా చూడు, వాడి చేతిలో ఏముందిరా? వేరు. ఒట్టి వేరు కాదురా, గట్టి వేరు, మహిమ. చూడరా. ఏంటి ఏమా మహిమ అందులో ఉందా? అయితే ఒరే, నేను గమ్మత్తుగా అక్కడికి వెళ్తాను. ఆ వేరు తీసుకుంటాను, ఆ రాణిని వశం చేసుకుంటాను. నువ్వు చెట్టు చాటు చూస్తూ ఉండు, కథ జరగొట్టదు. ఇంకో చాలు. రాణి, అబ్బాయి కోసం అన్నం తెచ్చావా? అవునులే, పాపం పొలంలో చాలా కష్టపడుతున్నాడు. పాడుగా రాణి, ఏమిటి కూరలు? సరే, నాకు పెట్టవు ముద్దలు, నేను తింటాను. ఎంతక్క? నీకు ముద్దలు కాదు, గుద్దులు. పోదు, నేనంటే ఈ కసుపు ఎన్నాళ్ళో చూస్తానుగా. చూస్తావు. రాణి, ఇప్పుడు మనం ఇంటికేనా? ఎక్కడికైతే నీకెందుకు? నాకెందుకా? ఉండి చెప్తే. ఉలికించుకుందా? నా మీద కోపం పోయిందా? ఇప్పుడు 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 దాసు, ఈ మూలికలు తాయెత్తులు మనసులు కలుపుతాయనుకుంటున్నావా? ఈ పిచ్చి వేషాలు కట్టిపెట్టు. నువ్వు తల్ల కిందగా తపస్సు చేసినా నేను పెళ్లి చేసుకోను. చేసుకోవా? అయితే ఆ ఊరు పెళ్ళిన వాడు చేసుకుంటావే? అది నీకు అనవసరం. నాకు అవసరం. కాదు, బెడిసి కొట్టిందిరా. వచ్చారా స్వామి, వచ్చారా? దండా దయచేసి స్వామి, దయచేసి ఇలా కూర్చోండి స్వామి. స్వామి, మా వాడు కాసు రాలేదా? వాడా? వాడిని స్నానం చేసి రమ్మన్నాను. మంచి పని చేసి వాడి జ్ఞాపకం చేస్తాడు కానీ స్నానం చేసి. వస్తా స్వామి, కూర్చోరా. ఆజ్ఞ స్వామి. స్వామి, నేను ఎంతో కష్టాల్లో ఉన్నాను. నా కష్టాలు గట్టెక్కేటట్టు ఆశీర్వదించండి స్వామి. విచారించుకు వస్తా, నేనుండగా నీకే భయం లేదు. అదే కదా స్వామి నా ధైర్యం. సిద్ధుడు గిద్దుడు లేకుండానే నేను దాసుని మోసం చేస్తానని ఈ సిద్ధుడు ఎక్కడి నుంచి వచ్చాడబ్బా? బిడ్డ, ఏమి నీ కోరిక? ఏముంది స్వామి? నిర్భయంగా చెప్పు నాయనా. చిత్తం స్వామి, రాణి అని ఒక పిల్ల ఉంది.
ఆ పిల్లంటే నాకు పంచ ప్రాణాలు స్వామి. దాసు దాసు ఈ స్వాములారు ఏమి లేదు స్వామి, ఆ రాణికి మా వాడంటే తగని మంట, అదంటే నాకు గుండె చల్లు. ఆ మంట ఈ చల్లు పోయేటట్టు చూడండి స్వామి. చూస్తా చూస్తా, దివ్య దృష్టితో చూసి నీకు దారి చెప్తా. తొందరగా చెప్పండి స్వామి, తట్టుకోలేకపోతున్నాను. దాసు బోధపడింది. కాళికాదేవి నీ సంగతులన్నీ చెప్తూ ఉంది. అబ్బా కాళికాదేవా, ఏమని? నువ్వేరొక అమ్మాయి మనసు గాయపరుస్తున్నావు, నిన్ను ప్రేమించే అమ్మాయిని కాలదల్లుతున్నావు. అయ్యో అయ్యో, ఈ విషయాలు కాళికాదేవి కూడా చెప్పేసిందా? సమస్త విషయాలు చెప్తుందిరా. స్వామి స్వామి స్వామి. కనకం నీకేమవుతుంది? ఏమవుతుంది? ఎత్తు కుదిస్తే 4 అవుతుంది. దాసు నువ్వు నోరు ముయ్యరా. ఆ నిన్ను ప్రేమించే అమ్మాయి మీద నీకెందుకు మక్కువ లేదురా? అబ్బా, ఆ ఎబ్రాసిని చూస్తూ చూస్తూ ఎవరు స్వామి ప్రేమిస్తారు? దాన్ని మీరు చూడలేదు గాని చూస్తే నేరుగా కాశీకి. ఒరే దాసు, నాయనా, ఈ జీవుడు మాటి మాటికి ఎందుకు అడ్డు వస్తూ ఉంటాడు? వాడు అడ్డగాలి స్వామి, అందుకే అడ్డొస్తుంటాడు. ఒరే, నువ్వు అడ్డొస్తే నేను చంపేస్తాను. ఎదవా సావులో రా. బిడ్డ స్వామి, రాణి నిన్ను ప్రేమించాలి, అదే కదా నీ కోరిక? అయ్యయ్యో అయ్యయ్యో, అంతకన్నా నా స్వామి గుడ్డోడి కలిసినట్లే. సరే, కళ్ళు మూసుకో. చిత్తం కాసు, ఇక చూసుకో. ఓం శక్తి, ఓం శక్తి. నాయనా, ఈ భస్మం వశీకరణ చోర. దీన్ని నీ ఒంటి నిండా పుడుకుంటే ప్రేమ నీ శరీరాన్ని అంటి పెట్టుకుంటుంది. ఆహా, ఆహా, మీరు సాక్షాత్ దేవుడు స్వామి. బిడ్డ, ఈ భస్మం 5 నిమిషాలకు ఒక్కసారి ఒంటి నిండా పట్టించాలి. క్రమం తప్పితే ఫలం తప్పుతుందిరా, తెలుసా? తెలుసు స్వామి, క్రమం తప్పను. ఒంటి నిండా పట్టించేస్తాను. ఒరే దాసు ఏరా కొబ్బరి అంటుకుపోతున్నాయా? కొబ్బరి గది కొట్టి చేస్తావు ఎదవా. స్వామి దక్షిణంతా సర్వసంగ పరీక్షలు మాకు డబ్బెందుకురా? దాన ధర్మాలు చెయ్యి. స్వామి ఆగండి స్వామి, మీ పాదాలు పట్టుకోవాలి స్వామి. స్వామి స్వామి, ఏరి, మాయమయ్యారా? మహానుభావులు, ఈ మహిమలు మనుషులు కడతాయట్రా. కాసు, ఇక పట్టించు. దాసు ఈ సోలో ఎవరో తెలుసా? నోరు మూసుకొని పట్టించరా. సరే సరేరా. ఆయన అవతార పురుషుడు, లేకపోతే మన దగ్గర ఒక్క నయా పైసా కూడా తీసుకోకుండా అంత మాత్రమే ఇబుదిస్తాడా? ఇంకోళ్ళైతే వేలు గుంజుతారు. దాసు ఈ అరిచి దొరకపుడుతుంది ఏంటి? ఆహా, దొరదపడుతుందా? అయితే ధనలాభం. ఒరే, నీకు లాటరీలో గొప్ప ఛాన్స్ వస్తే నాకు ఒక 1000 రూపాయలు రా. పట్టించరా, త్వరగా పట్టించరా. దాసు, ఇక్కడ ఏదో కొంచెం దరదగా ఉంది, అక్కడ మాత్రమే గోకు. విభూతి పోతుంది, విభూతి గోకుతున్నావురా, మయం పోతుంది. బాగా పట్టించు. అది చీమ కూడా చూడడానికి వెళ్ళలేదు. ఆ జీప్ మీద చోటే లేదే. చూడలేదా? ఇప్పుడు ఛాతీ మీద పట్టించు. ఎరా, బొట్టు పెడుతున్నావా? నీ అబ్బగాడి గంట అది పట్టించరా సరిగా. నువ్వు పనికిరావురా. ఆలస్యం, నేను పట్టించుకుంటావురా. అమ్మా 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 అమ్మా, విభూతి నీ మీదకి వస్తుంది చూడు. విభూతి నీ మీదకి వస్తే మహిమ నీకు వస్తుంది. నువ్వు తప్పుకో. ఛాన్స్ కొట్టేద్దామని తప్పుకోరా. రావే రావే రాణి, చెయ్యవే ప్రేమకు బోని. 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 రావే రాణి, చెయ్యవే ప్రేమకు. అమ్మా, ఇదో అయింది, అయింది, ఇదో అయింది. రాణి రాణి అన్నాను, నాకు మంచి బోని. అమ్మా, ప్రేమ కావాలా ఏదో నీకు? కాసు, ఇలా రారా. నిన్నేమన్నా కానీ
వచ్చిన సన్నాసి గాంధీ గుడికి ఎవడరా? కొడుకు కాదురా కూతురు. కూతురా? ఎవరది? అదే కనకం. కనకమా? ఇది దాడి పని చెప్పలేదే. నిన్ను కొట్టడానికి నాకెక్కడ తీరుపడింది. కాకు ఏమనుకోవద్దు నాయనా, గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి 4 ఇటుకరాలు పట్టు. ఇటుకి రాలేదురా, దానికి వేరే మందు ఉంది. ఏది ఈ రోజు కొట్టుదా? కాదురా పేడ. తాడా పోనీ అదే తీసుకురారా. ఈ సొమ్ము పోయింది ఇంత తీసుకెళ్ళి ఇప్పుడు బాగుంది. పేడా రాజా రాణి బిడ్డ తాళి కడుతుంటే ఈ విధవ చేత్తో అక్షింతలు వేసి కళ్ళారా చూడవలసి వచ్చింది. భగవంతుడా, నన్నెందుకు పుట్టించా? ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు దాసు. ఒక్క 1000 రూపాయలు ఎలా పారాయి? బ్రహ్మాండమైన మురికి తెస్తాను. దాన్ని తీసుకెళ్లి కట్టావా అంటే కట్టుకున్న వాని కాల తల్లి రాణి నీ కాల దగ్గర కూర్చోబడుతుంది. ఏంట్రా మళ్ళీ చెప్పు. అవును, కాకపోతే నా చెవు తగ్గబెట్టుకుంటా. నోర్ముయ్, నేను ఎంత ఇదైనా అంత పాపానికి అంత ఘోరానికి ఒడిగడతానంటరా. ఒరే ఒరే ఒరే, పెళ్ళిని పిల్ల తల్లితో సమానంరా. నీలాంటి వాడిని చేత్తో కాదురా చెప్పుతో కొట్టా తగ్గు. నీలాంటి ప్రేమ పిచ్చోళ్ళు ఉంటే మా బోటు లవ్ బ్రోకర్లో ఉంటాం. నా కడుపు కోసం చెప్పాను కానీ తావీధులు పని చేస్తాట. అంతేనా? ఆయుత్తులు పరిచయమా? ఓరి దగుల్బాజీ, అప్పుడు 100 అప్పుడు 200 నా దగ్గర గుంజి 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 నన్ను గుండు కొట్టావు కదరా. ఒరే, నమ్మిన వాడిని మోసం చెయ్యొచ్చా? నమ్మిన వాడిని కాకపోతే నమ్మని వాడిని ఎలా మోసం చేయటం? నువ్వే కాదురా, నీ బోటి మధునుగాళ్ళు ఊరూరా ఉన్నారు. ఉంగరాలు నల్లతాళ్ళు పనిచేస్తాయని మీ బోటి వాళ్ళు నమ్మబట్టే ఇలాంటి వశీకరణ కంపెనీలు ఉన్నాయి. మా బోటి ఏజెంట్లు బ్రతుకుతున్నాం. నువ్వు ఏజెంట్ కూడానా? ఇప్పటి వరకు. కానీ ఇక మీద నీ పుణ్యాన్న సొంత కంపెనీ పెడతా. చాలా ఆనందం రా నాకు. ఒరే, ఒక్క నిమిషం నిలబడు, నీ నెత్తి మీద చెప్పుతో కొట్టాలి. తండ్రి ఆంజనేయ, నీ కళ్ళ ముందు ఇంత మోసం జరుగుతుంటే నా కళ్ళు తెరిపించలేదే. ఒరే భక్త, చవటదద్దమ్మా, నీకు రాణి దక్కదు, కనకాని నమ్ముకోరాని నాతో ఒక్క మాట చెప్పలేదు స్వామి. నా తెలివి తక్కువ చేతల వల్ల కనకం మనసు తునకలైపోయింది. మళ్ళీ అది అతుక్కోవడానికి ఏ మంత్రము తంత్రమో చెప్పండి. మీకు ఆకుపూజ చేయిస్తాను, దీపారాధన చేయిస్తాను. చెప్పండి స్వామి. చెప్పరా? చెప్ప. కనకం, ఆలస్యం అమృతం విషం అన్నారు. వెంటనే అంటే తక్షణం అంటే ఇప్పుడే మనం పెళ్లి చేసుకుని భార్య భర్తలమే బిడ్డల్ని కద్దాం. నీదే ఆలస్యం. ఇదిగో తాళిబొట్టు కూడా రెడీగా ఉంది. తస్తదయ్యా, గొప్ప రెడీగా ఉన్నావే. రా, ఆంజనేయ స్వామి ముందు కట్టేస్తారు. బ్రహ్మచారి పట్ట ముందు పెళ్ళేమిటి? అటు చూడండి. ఎటు? శ్రీరామచంద్ర. ఒకే మాట ఒకే బాణం ఒకే భార్య అన్న రాముని వారే మనకు ఆదర్శం. ఒక్క మాట ఆయన చక్కగా చెప్పాం. ఇది నాన్న వచ్చాడు వాయిదేవుడిలాగా. పెళ్ళికి పెద్దల ఆశీర్వాదం అక్కర్లా. ఎందుకు అక్కర్లా? అసలు ఎవరుందా? ఆశీర్వదించండి. ఈ శుభముహూర్తం కోసే అక్షతల మూట కట్టుకునే తిరుగుతున్నాను. నయం మోసుకునే తిరగలేదు.